ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సెక్షన్ 142(1) కింద కొంతమందికి నోటీసులు పంపిస్తుంది. ఏమని? హెయిర్ కట్ ఎక్స్పెన్సెస్కి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అయిన రైసు, గ్యాసు, ఆయిల్, ఎలక్ట్రిసిటీ, బట్టలు, బుక్స్ ఇలాంటి వాటన్నిటికీ ప్రూఫ్ సబ్మిట్ చేయమని. లేకపోతే ట్యాక్స్లు, పెనాల్టీలు వేస్తారు. బాగుంది. అలాగే మీరు కూడా మేము కట్టే 40,000 కోట్ల రూపాయల ట్యాక్స్ మనీని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో ప్రూఫ్ చూపించండి. ఐఎమ్ సారీ, నేను గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, కానీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్న కరప్షన్కి అగెనిస్ట్. జస్ట్ టెల్ us where does every rupee of our hard and tax money is going? ఎందుకంటే ఇండియా ఈజ్ నాట్ ఎ పూర్ కంట్రీ, బట్ ఇట్స్ బీయింగ్ రాబ్డ్. మన దేశాన్ని దోచుకుంటున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు అవినీతి రాజకీయ నాయకులు. ఎస్, మనం కట్టే ట్యాక్స్ మనీ అంతా సైలెంట్గా కార్పొరేట్ లాబీస్ అండ్ కరప్ట్ పాలిటీషియన్స్ యొక్క పాకెట్స్లోకి వెళ్తుంటే ఇక మనం ట్యాక్సులు కట్టేం ఉపయోగం కాదంటారా? మరి ఈ దేశంలో ఒక్కరైనా మిడిల్ క్లాస్ పాలిటీషియన్ ఉన్నారా? వాళ్ళందరికీ కోట్ల కొలది ఆస్తులు, ప్రాపర్టీలు, లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి అంటే ప్రజలు కష్టపడి సంపాదించి కట్టిన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చాయి. సొమ్ము ఒకటిది, సోకొకటిది అన్నట్టు కష్టపడేది మనం, అనుభవించేది వాళ్ళు. ఈ పాలిటీషియన్స్ అందరికీ నాదో రిక్వెస్ట్, మీలాగా మాకేమీ లగ్జరీస్ అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్లో నాణ్యమైన విద్య, వైద్యం అందించండి. అండ్ దెన్ 1-2 చిరుజల్లులకే గుంటలు పడి పెచ్చులు ఓడిపోయే రోడ్లు కాకుండా కాస్త మంచి క్వాలిటీ రోడ్లు వేయించండి. చాలు. మా ఈ బేసిక్ నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వద్దన్నా మేము హ్యాపీగా ట్యాక్సులు పే చేస్తాం. జై హింద్.